నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిహెచ్ పోతేపల్లిలో జరిగిన శ్రీ సత్యసాయి మహాలక్ష్మి ట్రస్ట్ కార్యక్రమ వేడుకల్లో పాల్గొన్న విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి, పసమట్ల, చింతమనేనిలు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ. ముప్పై 31 మంది లబ్ధిదారులకు 18,97,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన బుంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. భీమవరంలో జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సభకు తాడేపల్లిగూడెం నుండి నియోజకవర్గ అధ్యక్షులు ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. ఏలూరు రోడ్లో గల ముత్యాలమ్మ గుడి దసరా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన పి దానమ్మ. ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో శ్రీ సత్యసాయి మహాలక్ష్మి ట్రస్ట్ దీనబంధు ఫౌండేషన్ కోఆర్డినేటర్ చెలికాని సోంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఫౌండేషన్ వార్షికోత్సవాల్లో విశాఖపట్నం ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పసమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలను ట్రస్ట్ చైర్మన్, సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. దీనిలో భాగంగానే అనేక గ్రామాలకు మంచినీటి సరఫరా, అన్నదాన కార్యక్రమాలు, ఎంతోమంది నిరుపేదలకు విద్య, వైద్యాన్ని అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలను ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. పిల్లలు కూడా ఇంకా బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతాయి. అండ్ మా బావకు వచ్చేసరికి మీ అందరికీ తెలిసి గతంలో పోటీ చేద్దామని అనుకున్నారు, కానీ కారణాల వల్ల అది అవ్వలేదు. కానీ ఆ బిజినెస్ ఇందాక ఎప్పుడు కూర్చొని అడుగుతున్నా, 2014లో ఎంత కంపెనీ ఆదాయం అంటే కంపెనీ ఆదాయం ఇంచుమించు 300 కోట్లు. ఇప్పుడు ఎంత అయింది అంటే 3,000 కోట్ల ఆదాయం పెరిగిందంటే 10 రెట్లు పెరిగింది. సో బహుశా మీకు డబ్బు సంపాదనలో దేవుడు మీకు ఆశించాడు. మీరు ఆ డబ్బు సంపాదించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు బాగా సపోర్ట్ చేయాలి అని ప్రజలకి పనికొచ్చే విధంగా ఏ అవకాశం వచ్చినా సరే మీరు చేస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఇందాక సత్యాగా కూడా చెప్పారు, మాకు కూడా ఎలక్షన్లో బాగా సపోర్ట్ చేశారు. ఇది వెరీ గుడ్. మంచి నాయకుల్ని ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తామో సమాజం కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా, ఎందుకంటే రాజకీయం అనేది చాలా దరిద్రంగా తయారైంది. మనం పని చేసినా సరే, పని చేయకపోయినా సరే తిట్టుకుంటారు. ఏం చేయకపోయినా సరే వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, నిధులు రాస్తారు. అంటే వీళ్ళు కూడా అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. ఎట్లా అంటే దొంగపోతున్న వర్షం పడినట్టే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మన మనస్సాక్షిని మనం చేసేది కరెక్ట్ అని మనకు అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకెళ్దాం. నేను అదృష్టవంతులు ఎందుకంటే ఇతర పార్టీ రాజకీయ నాయకులు, అది కూడా బలమైన నాయకులు అవడం వల్ల నాకు మానసికంగా చాలా బాగా వచ్చింది. అంటే ఇంజనీర్గా దేనికి మొదలు అండ్ మంచి అవకాశం వచ్చింది. ప్రజలు కూడా ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. కదా అందరూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తాము. సేవా కార్యక్రమాలు ఇట్లాంటి ట్రస్ట్లే కాదు, ప్రభుత్వం కూడా చేయాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు T4 ని ఇవాళ ఒక మోడల్ గా తీసుకున్నప్పుడు దీనికి 15 సంవత్సరాల ముందే ఈ పోతేపల్లి మారుమూరు గ్రామంలో
పీపుల్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఈ గ్రామాల దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి చాలా మంది ఫౌండర్స్ ఉన్నారు. మరి సోమబాబు గారి ఇద్దరు పిల్లలు కిరణ్ గాని, మరి అదేవిధంగా కిషోర్ గాని, మా రాజీవ్ గారు కానీ, సర్వారాయుడు గారు కానీ, ఇంకా పొకెట్ గారు కానీ, ఇక్కడ పార్టీలకి అతీతంగా నిజాయితీ ఉన్నారు అని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం మేము పనిచేస్తాము. తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా ముందు సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ మరి మా సోమబాబు గారు నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మా నాయకుడు, మన కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి వాళ్ళు అడుగుపెట్టుకున్నారు. ఇక్కడ అన్ని ధర్మాలు చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమం ఇక్కడ నడుపెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ గ్రామానికి విజిట్ చేసి బాధ్యతను మేము అందరూ కూడా తీసుకుని మరి అందరూ భర్త గారిని వీళ్ళందరూ కూడా నేను ఒక్కడిగా అవ్వకపోవచ్చు, వీళ్ళందరూ సహకారం కూడా అందిస్తూ ఉన్నాం. మా రాజీవ్ గారిని వీళ్ళందరినీ కూడా తప్పకుండా మంచి కార్యక్రమంలో మేము కూడా బాగా శ్రోతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వారి ఖాతాలో వేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. శ్రీశక్తి పథకం ఆటోలు మహిళలు ఎక్కడం లేదని ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు తెలిపారన్నారు. ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సులు లేవని, పల్లెల నుండి రావడానికి ఆటోలు అవసరం ఉందన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేస్తుందన్నారు. ఆటో డ్రైవర్లందరికీ ఈ శుభవార్త తెలియజేయాలని కూటమి నాయకులు కార్యకర్తలను కోరారు. ఏదైతే ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మరి తెలియజేస్తున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్తగా నిన్న జరిగిన సభలో దసరా సందర్భంగా మరి ఆటో డ్రైవర్లందరికీ ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలకు వెళ్ళే విధంగా మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి దీని ద్వారా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుకోకుండా మరి ఉంటారని చెప్పి, ఎందుకంటే ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం, మా ఆటోల్లో ప్రజలు ఎక్కే పరిస్థితి లేదని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అది పల్లెల నుంచి రావడానికి ఇబ్బంది లేదు. పల్లెల నుంచి రావాలని అంటే ప్రతి పల్లెకి కూడా మన ఆర్టీసీ బస్సు ఉన్న దాఖలాలు లేవు. ఎందుకంటే ఈవేళ కొన్ని బస్సులే ఆర్టీసీ తిరుగుతాయి. కాబట్టి ఎవరో కూడా ఇబ్బంది పడుకోకుండానే గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ శుభవార్తని మరి చేరవేయవలసిందిగా కూటమి నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ శుభవార్త ప్రజలందరూ కూడా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ, మరి ఆటో డ్రైవర్లను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బంది పడుతున్న పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుండి అమౌంట్ మంజూరైంది. ఈ నేపథ్యంలో 31 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు కాబడిన 18,97,281 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్లను శుక్రవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తమకు ఆర్థికంగా లబ్ధి పొందే చొరవ తీసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజుకి సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ మండల గ్రామ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో నిర్వహిస్తున్న సారథ్యం కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ సామాన్య కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ జిల్లాల పర్యటన నేపథ్యంలో చివరగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేయనున్న సందర్భంగా సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గం నుండి 10 బస్సులు, కార్లు, మోటార్ బైకుల మీద సుమారు 2,000 మంది వెళ్లున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో భీమవరంలో భారీ ఏర్పాట్లు చేశారన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్నారని, భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభిమానించే వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈతకోట తాతాజీ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జి నర్సి సోమేశ్వరరావు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, బీజేపీ స్టేట్ ఎస్టీ సెక్రటరీ సింగం జగపతి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
మరి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సారథ్యం మీటింగు మరి భీమవరం పట్టణంలో పెడతాం జరిగింది. ఎందుకంటే 26 జిల్లాలు అయిపోయి 25 అయిపోయి ఆఖరి జిల్లా ఈరోజు పెడుతున్నాం. మరి ఈ మీటింగ్కి పెద్ద ఎత్తున తాడేపల్లి నియోజకవర్గం నుంచి రమారమి 30 బస్సుల్లో ఇంచుమించు 2000 మంది ప్రజలు బయలుదేరుతున్నారు. ఈ రకంగా పెద్ద ఎత్తున మాధవ్ గారు మీటింగ్కి వెళ్తారంటే మోడీ గారి మీద అభిమానం. ఈరోజు మోడీ గారు ప్రపంచంలోని ఏకైక నాయకుడు. భారతదేశంలో రాజకీయ పార్టీకి అతీతంగా ప్రతి వ్యక్తి మోడీని అభినందిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమం అటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఎందుకంటే మొన్నటి రోజున పేద ప్రజలకు ఉపయోగపడే జిఎస్టీని 2 స్లాబులు తగ్గించి ప్రతి వస్తువు మీద టీవీ కానీ సామాన్య గృహిణులకు కావాల్సిన వంటింట్లో సామాన్లు కానీ టీవీ కానీ ఫర్నిచర్ కానీ చెప్పులు కానీ ఇటువంటి అన్నిటి మీద కూడా ఇంచుమించు 15% జిఎస్టీని తగ్గించి 1000 రూపాయల దగ్గర నుంచి 5000 రూపాయలు ప్రతి కుటుంబానికి నెలకి మిగిలేలాగా ఈ జిఎస్టీని కూడా సవరించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ మార్చారు, ఈ సంవత్సరం జిఎస్టీ మీద దృష్టి పెట్టి అది కూడా తగ్గించారు. ఈ రకంగా ప్రజలకు సంబంధించి ఇలా ఆయుష్మాన్ భవ ఆరోగ్య పథకాన్ని ఇదివరకు 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు తీసుకెళ్ళడం, ప్రతి కుటుంబంలోనూ ఆరోగ్య కార్డు ఇచ్చే విధంగా మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాగే మరి కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనకబడిన కులాలకి అందరికీ కూడా రిజర్వేషన్ సిస్టమ్ అటు చదువులో ఉద్యోగంలో కూడా మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి పథకాలు ఎన్నో చేసిన మన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇవాళ మాధవ్ గారు ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షులు అయ్యి ఇవాళ ఇక్కడ విచ్చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున మీటింగ్ చెప్తాకి ఆయన చేస్తున్న కార్యక్రమం చూస్తాక ఆల్రెడీ భీమవరంలో ప్రోగ్రాం స్టార్ట్ అయినాయి. ఇవాళ 10 గంటలకు జరిగే మీటింగ్కి పెద్ద ఎత్తున ప్రజానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నందుకు వారందరికీ కూడా నేను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన మాధవ్ గారు సారథ్య యాత్ర భీమవరాన్న పెద్ద ఎత్తున మరి సారథ్య యాత్ర తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి సుమారు 18 బస్సులు 1500 మంది పెద్ద ఎత్తున తాడేపల్లి పట్టణం రూరల్ మండలం పెంటపాడు మండలం నుంచి మరి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత సారథ్యం పేరుతో ప్రతి జిల్లాలోని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా వారు చేస్తున్నటువంటి యాత్రను అన్ని జిల్లాల్లో పెద్ద స్పందన రావడం జరిగింది. ఆఖరిగా ముగింపు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మరి శ్రీనివాసవరం గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారు మరి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలించడం, ఈ సారథ్య యాత్రని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నందుకు మేము వారందరికీ శుభాకాంక్షలు చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షుడు మాధవ్ గారి భీమవరం పర్యటన సందర్భంగా ఈరోజు తాడేపల్లి నుంచి ఒక 12 బస్సులు సుమారు 1000 మంది నియోజకవర్గం నుంచి 1000 మంది కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. దీనికి ముఖ్యంగా విశేష కృషి చేసిన ఈతకోట తాతాజీ గారికి, అలాగే బోగిరెడ్డి ఆదిత్య సింగ్ గారికి, అలాగే నరసింహ సోమేష్ గారికి, అలాగే పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి కార్యకర్త కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముత్యాలమ్మ గుడి దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం జనసేన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. ఈ నెల 22వ తారీఖు నుంచి జరిగే దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయ ఈవో హరేరామ్ ప్రసాద్కు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ఈవో హరేరామ్ ప్రసాద్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డిపో మేనేజర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పి దానమ్మను శుక్రవారం డిపోలోని ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి ఆలీ, డిపో సెక్రటరీ సిహెచ్వి రమణ, అధ్యక్షులు బుచ్చిబాబు, గ్యారేజ్ సెక్రటరీ భాష, శివ తదితర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ డిపోలో 59 బస్సెస్ అయితే ఉన్నాయి. ఒక 2 ఇందిరా బస్సెస్, 8 సూపర్ లగ్జరీ అండ్ రిమైనింగ్ ఆల్ పల్లె వెలుగు బస్సెస్ ఉన్నాయి. పల్లె వెలుగు బస్సులో హై కాంపోనెంట్ ఉన్న డిపో ఇది వెస్ట్ గోదావరి రీజియన్లో.
ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిందో ఆ స్త్రీశక్తి పథకాన్ని ఎక్కువగా మన డిపోలో ఉన్న హయ్యెస్ట్ బస్సులతో యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనకి పల్లె వెలుగు బస్సుల్లో ఇంచుమించుగా 60-70 వార్ ఉన్నది నిన్న గమనిస్తే కనుక అరౌండ్ 93 to 100 వార్కి పెరిగింది. గవర్నమెంట్ ఏదైతే స్కీము ప్రవేశపెట్టిందో చాలా మంచి స్కీమ్ అండి ఇది. బిలో పవర్టీ లైన్ కానీ షాప్స్లో కానీ లేదా హాస్పిటల్స్లో కానీ వేరే చోట్ల పనిచేసుకునే స్త్రీలకి, మెయిన్లీ స్టూడెంట్స్కి, లేడీస్కి చాలా యూస్ఫుల్గా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే మా డిపోలో ఉన్న పల్లె వెలుగు బస్సులో కూడా అన్ని బస్సులు కూడా 100% వితౌట్ క్యాన్సిలేషన్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. మా వాళ్ళు కూడా చాలా కండక్టర్లు, డ్రైవర్లు కూడా కొంచెం ప్రెజరైజ్ అయినప్పటికీ కూడా ప్రజలు అందరూ కూడా చక్కగా సహకరించి మంచి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించారు. వారందరికీ కూడా నా తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ డిపోలో ఇంకా ఏదైనా కొత్త సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ అయితే ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తాను ఒక 2-3 రోజుల్లో. అండ్ ఏమైనా కొత్త రూట్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా లేదా ఉన్న రూట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి ఒక్కసారి చూసి సార్ట్అవుట్ చేసుకుంటాము. అందరం కూర్చొని డిపో మరింత అభివృద్ధి జరిగేలాగా చూస్తాము. దానికి ప్రజలు కూడా పూర్తి సహకారాలను అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లి డిపో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం, నూతన డిఎంగా ఉద్యోగాన్ని ప్రారంభించిన మన పి దానమ్మ గారితో ఈరోజు పరిచయ కార్యక్రమానికి అందరం ఇక్కడికి వచ్చినాము డిపో మేనేజర్ కార్యాలయానికి. మరి ఈ సందర్భంగా వారిని కలిసినాము. వారు అన్ని రకాలుగా డిపో అభివృద్ధికి, కార్మికుల శ్రేయస్కి సహకారం అందిస్తానని చెప్పినారు. అదేవిధంగా మేము కూడా యూనియన్ పరంగా కూడా వారికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పుతున్నాను. సీజనల్ వ్యాధులు మరియు త్రాగునీరు కలుషితంపై మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరిగింది. పట్టణంలోని ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే చేయాలన్నారు. ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు ప్రతిరోజు చేపట్టాలన్నారు. సచివాలయ పరిధిలో 25 ఇళ్లు తప్పనిసరిగా శాంపిల్ టెస్టులు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. వార్డు హెల్త్ సెక్రటరీలు గుర్తించిన ఫిర్యాదులను 24 గంటలలోపు పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ రాజు, యూహెచ్సి మెడికల్ ఆఫీసర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, డిఈఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, అంగన్వాడీ సూపర్వైజర్ సిహెచ్ దుర్గాబాబని, వార్డు శానిటరీ సెక్రటరీలు, వార్డు హెల్త్ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాతావరణ దృష్ట్యా ప్రతి వారు మీ ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను కూడా తడి పొడి చెత్త విడదీసి పారిశుద్ధ్య కార్మికుడికి మాత్రమే అందించాలి. అది డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకూడదు. అది వేయడం వల్ల ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్త రోడ్డు మీద వేయడం వల్ల దాని మీద దోమలు, ఈగలు ముసిరి ఆ దోమ మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాల మీద వాడితే దానిలో డెంగ్యూ, మలేరియా ఇలా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిని పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎటువంటి ఇబ్బందులు, ఫీవర్ వచ్చినా మన పబ్లిక్ హెల్త్ అదే ఏఎన్ఎం సెక్రటరీస్ కూడా మీ ఇంటికి వస్తారు. వాళ్ళతో సర్వే చేపిస్తున్నాను. ఇప్పుడు ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఏంటంటే ఎటువంటి జ్వరం వచ్చినా మీరు ఇమీడియట్గా మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవడం లేదా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అలాంటివి చేయకుండా డైరెక్ట్గా మీరు మీ దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ 130 టెస్టుల వరకు ఉచితంగా చేసి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి మీ ఆరోగ్య పరిరక్షణ కొరకు వాళ్ళంతా టీము అక్కడ వర్క్ చేస్తుంది కనుక మీరందరూ కూడా ఇది వినియోగించుకోండి. అలాగే శానిటేషన్ సెక్రటరీస్ కూడా మీ ఇంటికి వచ్చి తడి పొడి చెత్త విడదీసి ఇవ్వండి అమ్మా. చెత్తను రోడ్డు మీద కానీ రైలు మీద కానీ వేయొద్దు. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి మనం కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి ప్రజలకు ఆర్గానిక్ ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్గానిక్ ఎరువుతోటి కూరగాయలు పండించి మళ్ళీ ప్రజలకు ఇవ్వడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వాళ్ళు అవుతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ పురపాలక సంఘం నుంచి పొందే సేవలకు మీరు సహకరించండి. మీరు ఇచ్చే ఉచిత సేవలను అన్నీ కూడా పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుని పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ స్థానిక కొబ్బరితోట ఈవీఎం సెంటర్లో ఈవీఎం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, గొర్రెల శ్రీధర్, పైబోయిన కిరణ్లు పాల్గొని ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. సుమారు 6,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. 14వ తేదీ ఆదివారం భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవానికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. విగ్రహదాతలు పాలెపు
శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క మహోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఈవీఎం సెంటర్లో సుమారుగా 50 సంవత్సరాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈవీఎం యూత్ కుర్రోళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వర స్వామిని నెలకొల్పడం, తద్వారా ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు హోమాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని ఎంతో భక్తిభావంతో పూజలు చేయడం, తద్వారా ఈరోజు సుమారు 6 నుంచి 8 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు బుజ్జి కానీ సోము కానీ అందరూ కూడా ఒక భక్తిభావంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఏదైతే మరి ఆ స్వామివారిని ఇప్పుడు దాకా కూడా పూజలు చేసి మంచి హోమాలు చేసిన కార్యక్రమాలు చేయడం, తప్పనిసరిగా ఏదైతే ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఇటువంటి మంచి దైవ సేవలు మమ్మల్ని అందరినీ కూడా వేదిక మీదకి పిలిచి మమ్మల్ని అందరినీ కూడా ఈ దైవ సేవలో అన్నదాన కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ఈవీఎం సెంటర్ యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక ఈవీఎం సెంటర్లో గత 4 దశాబ్దాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు స్వామివారిని పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత అన్నదానం ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో చక్కగా ఒక ఆదర్శవంతమైనటువంటి పందిరిగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోనే 2 టౌన్లో మంచి క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి ఈవీఎం సెంటర్ యూత్ వారు ఈ రోజున పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే 14వ తేదీ చక్కని మేళతాళాలతో బాణాసంచాతో స్వామివారిని నిమజ్జనం కూడా రేపు సాయంత్రం రేపు రాత్రి జరుగుతుంది. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఈవీఎం సెంటర్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలు మంచి ఆలోచనలు ఇవ్వాలని, భక్తులు కూడా వారికి పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సీతారాంపేట కొబ్బరితోట 20-21 వార్డు మధ్యలో మన శ్రీ విఘ్నేశ్వర మహోత్సవాలు గత 15 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు భారీ అఖండ అన్న సమారాధనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పెద్దలు గౌరవనీయులు ఎగిన నాగబాబు గారికి, అలాగే గుర్రెల శ్రీధర్ గారికి, అలాగే పైపైన కిరణ్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సిటీ కేబుల్ రమేష్ గారు కూడా మనకి ఫస్ట్ నుంచి కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ అఖండ అన్న సమారాధనకి దాతలు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈరోజు ఎంతమంది సుమారు 5,000 మందికి మేము అన్నదానం చేస్తున్నామంటే ఈ దాతల సహకారం అలాగే ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం. ఇలాగే మేము మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నాయకుడు సబ్నవీసు కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల హితం కోరే పురోహితుల సంక్షేమం అందరి బాధ్యత అని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. డైరెక్టర్గా ఎన్నికైన కృష్ణమోహన్ను అభినందించారు. బ్రాహ్మణులు అభివృద్ధి పనులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు మర్ల విశ్వనాథం, దశక శ్రీనివాస్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా తమ్ముడు సబ్నవీస్ కృష్ణమోహన్ గారిని రావడం చాలా సంతోషం. అండ్ కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఇంకెలాంటి పదవులు ఎన్నో నేను వరించాలి, భవిష్యత్తులో నువ్వు మంచి స్థితికి రావాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఉన్నా. నీ ద్వారా మీ సంఘం ఏదైతే ఈరోజు నీ వెనకాల ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ మనం ఏం చేసామనే బాధ్యత మన మీద పెట్టారు. దానికి నా వంతు సహాయాన్ని ఎప్పుడూ నీకు అందిస్తాను, మీ సంఘానికి అందిస్తాను కూడా నేను తెలియజేసుకుంటూ నీకు భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్, ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి యూనియన్ అధ్యక్షులు చల్లా చంద్రారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వర్ధంతి సభను ఉద్దేశించి సిరవరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకుర నాగేశ్వరరావులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం CPM పార్టీలోకి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, కరకా వెంకటరావు, చలుమూరి సత్యనారాయణ, గంట కోటి, వైకుంఠ నాగబాబు, మైకిరెడ్డి రాంబాబు, బొజ్జింకి రమేష్, నమ్మిన శ్రీను, బాలు, సాంబా తదితరులు పాల్గొన్నారు. జాతీయ CPM పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ కార్యదర్శి గారు సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి. ప్రధానంగా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిధిలో ఆయన జన్మించారు. కానీ ఆయన కుటుంబం అంతా కూడా IPS, IAS క్యాడర్. ఆయన చదువుకున్న కాడి నుంచి ఢిల్లీ పట్నంలో మరి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన గోల్డ్ మెడలిస్టు. అక్కడ చదువుకున్నప్పుడే ప్రధానంగా అక్కడ ఉన్న ఇజ్జత్తులు సమస్యల మీద ఆనాడే చిన్నతనంలోనే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి మరి ఆ యూనివర్సిటీలో ఈ సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీకి అధ్యక్షులుగా ఉన్న ఆ సందర్భంలో మీరు ఈ సమస్యలు పరిష్కరించి ఇక్కడకు రావాలి, వచ్చి పరిష్కారం చేయాలన్న ఉద్దేశంలో కూడా ఆనాడే చిన్న విద్యార్థి దశలోనే పోరాటం చేసిన ఎత్తి సీతారామేశ్వరి కామ్రేడ్. అయితే సీతారామేశ్వరి గారి గురించి ఎంత చెప్పుకున్నా తనివితీరిన విషయాలు ఉన్నాయి. ఆయన సనాతనమైన కుటుంబంలో జన్మించారు. ఆయన అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అయితే ఆయన కుటుంబం అంతా కూడా IAS, IPS ఆఫీసర్లే. అటువంటి కుటుంబంలో పుట్టాడు. ఈయన కూడా ఢిల్లీ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆయన ఉన్నతమైన చదువుకుని ఇవాళ కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, దేశ సంక్షేమం కోసం ఆయన పాటుపడటానికి మన భారతదేశం జాతీయ కార్యదర్శిగా, మన దేశ జాతీయ కార్యదర్శిగా ఆయన ఇలుగొందడం చూసాం మనం. అదే కాకుండా అనేక దేశాలు తిరిగాడు. ఆయన కమ్యూనిస్ట్ దేశాలతో పాటుగా అనేక దేశాలు తిరిగాడు. ఆ దేశాల్లో ఉన్న కమ్యూనిస్ట్ యొక్క భావాలను ఆయన అర్థం చేసుకుని ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏ రంగం ముందు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆయన చేయడం అనేది జరిగింది. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి.
అనారోగ్యం వచ్చింది, ఊపిరితిత్తుల సమస్య వచ్చి ఆయన మరణించాడు. అయితే ఆయన లేని లోటు ఈ దేశంలోని సిపిఎం పార్టీ ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయన చదువు కాకుండా ఎంతో లోకజ్ఞానం వ్యక్తి, చాలా దేశాలు తిరిగి అధ్యయనం చేసిన వ్యక్తి. ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద తింటాకు కూడా తాగడానికి నీళ్ళు లేని దేశాలు ఇవాళ చాలా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ మన భారతదేశం నదులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి, నీరు అన్నీ ఉండి కూడా ఇప్పుడు కూడా 3 పూటల కడుపు నిండా కూడా తినడానికి కూడా చాలామంది నోచుకుంటలేదు. దీన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆయన చదువుకున్నట్టు కూడా ఉద్యోగం చేసుకోవడానికి లక్షల కొద్ది జీతం వస్తుంది. కానీ ఆ లక్షల జీతాన్ని వదులుకొని మన కుటుంబం గురించే కాకుండా పేద ప్రజలకు, బడుగు బలహీన అడుగారు వర్గాలకు కూడా మనం ఎంతో ప్రయత్నం చేయాలని చెప్పని ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు పేదలకు చెందాలో ఇవన్నీ కూడా పేదలకు తెలియపరిచే చేతిలో మంచిదిగా ఆయన దిట్టయ్యాడు. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు భక్తులకు వెండి ఆభరణాలు అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు విశేష రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్నదానానికి రుత్తుల రాజకుమార్, హరిణి దంపతులు కుమార్తె సుమనశ్రీ, ప్రణస్వి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి జరిగే దేవి నవరాత్రి ఉత్సవాలు బలుసులమ్మ గుడి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఆలయ పర్యవేక్షక అధికారి బివి చంద్రశేఖర్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, చవ్వాకుల రమణ, దోసనపూడి రమేష్, బాలాజీ పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా మిత్రులు రుత్తల రాజకుమార్, హరిణి దంపతుల కుటుంబ సభ్యులచే ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే మాకు రాజకుమారు ఇప్పటి నుంచి అని కాదు, మా చిన్నప్పటి నుంచి మా మిత్రుడు. అలాగే 2014లో మేము ఇక్కడ ఆలయం చేసినప్పుడు కూడా మాకు అన్నదండగా ఉండి వివిధ కార్యక్రమాల్లో తను చేయుటగా ఉండేవాడు. అలాగే దసరా ఉత్సవాల్లో మొదటి రోజున నిప్పులకొండ కార్యక్రమానికి ఏంటి ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నాను అని చెప్పి తన వంతుగా మాకు ఎప్పుడూ కూడా మా అన్నంటే ఉండి సహకరిస్తున్న మా మిత్రుడు రాజకుమార్కి, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారు అతనికి మంచి ఉన్నతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. మన బలుసులమ్మ వారి దేవాలయం వద్ద ప్రతి శుక్రవారం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదానం జరుగుతున్న సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నేడు పెద్దలు శ్రీ రుత్తల రాజకుమార్ గారు, హరిణి దంపతుల యొక్క కుమార్తెలు సుయస్వి, ప్రణస్వి వారి పేరు మీదుగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం దేవాలయం వద్ద ఏర్పాటు చేయడం ఉదాహరణ. వారికి అమ్మవారి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అఖండ సౌభాగ్యాలు కలగాలని కోరుతున్నామండి. అలాగే మీ యొక్క పుట్టినరోజుల్లో కానీ మీ యొక్క శుభదినాల్లో దేవస్థానం వద్ద మన అమ్మవారి దేవస్థానం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లయితే అమ్మవారు అఖండ సౌభాగ్యాలు కలిగిస్తారని తెలియజేస్తున్నాము. పట్టణ గ్రామ దేవత అయిన శ్రీ బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఊరు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ బలుసులమ్మ గుడి అభివృద్ధిలో నాకు కూడా పాత్ర కలిగించిన దేవతకి ఎంతో కృతజ్ఞతగా నేను ఉన్నాను. మా మిత్రుడు అంజిబాబు ఆధ్వర్యంలో ఈ బలుసులమ్మ గుడి ఉత్సవాలు ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఎంత డబ్బు ఉన్నా సరే మనుషులు లేకపోతే ఏ పని చేయలేము. అటువంటి అంజిబాబు బృందం ఎంతో కష్టపడి ఒకరిగా ఇద్దరుగా మొత్తం పాతూరు యూత్ అంతా అంజిబాబు బృందం అంతా కలిసి చేస్తాయి. ఈ ఉత్సవాలు ఏంటి, ఈ గుడి నిర్వహణ ఏంటి ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి మా మిత్రుడు అంజిబాబు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరగాలని, అలాగే వచ్చే ఏడు జరిగిపోయే అమ్మవారి జాతర కూడా ఎంతో ఘనంగా జరగాలని, మా వంతు సాయం కూడా చేయాలని కోరుకుంటున్నాం. మరి ప్రతి శుక్రవారం లాగా ఈ శుక్రవారం కూడా అన్నదానానికి మన రుత్తల రాజశేఖర్ గారు వారి కుటుంబ సభ్యులతో సహకారంతో ఈ శుక్రవారం అన్నదానం జరుగుతుంది. అట్లాగే రేపు 22వ తారీఖు నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ యొక్క దసరా ఉత్సవాలకి అన్నయ్య అంజిబాబు గొప్ప సంకల్పం తీసుకున్నారు. అదేంటంటే పట్టణ ప్రజలందరి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా అమ్మవారి రూపం ఉండాలని చెప్పి తలంచి 11 రోజులు గోత్రనామాలు రసీదు తీసుకుని 325 రూపాయలతో రసీదు తీసుకుని అమ్మవారి రూపంతో ప్రత్యేకంగా అన్నయ్య ఎంతో దృష్టి పెట్టి ఫోటో చిత్రీకరించారు. ఆ ఫోటోని ప్రతి ఇంట్లో కూడా ఉంచాలని చెప్పి 325 రూపాయలతో రసీదు పొంది కుంకుమార్చన చేసి గోత్రనామాలు మరి మన గురువుగారు చదువుతున్నారు.
అందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. స్థానిక కడకట్ల 32వ వార్డు శ్రీ గోగులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద రాట ముహూర్తం చేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్, జనసేన నాయకులు రామిశెట్టి సురేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి సురేష్ తెలిపారు. దసరా మహోత్సవం సందర్భంగా ఈ రోజున మరి ముహూర్తం 10-14 నిమిషాలకి రాట ముహూర్తం వచ్చింది. ఈ ముహూర్తానికి మరి గోగులంతల్లి ఆలయ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మరి ఈ నెల 22 నుంచి మరి వచ్చే నెల 2 వరకు కూడా 11 రోజులు కూడా మరి అమ్మవారిని మరి ప్రజలందరూ కూడా దర్శించుకోవాలని చెప్పి, అలాగే మరి ఈ గోగులంతల్లి మొన్నే మరి జాతర మహోత్సవం 7 సంవత్సరాల తర్వాత జరిగింది. అలాగే మరి ప్రజలందరూ కూడా ఈ గోగులమ్మ తల్లిని దర్శించుకొని మరి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ 11 రోజులు కూడా మరి గోగులమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, పెద్దతాడేపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1 విద్యార్థులకు శుక్రవారం 10,000 విలువ గల స్టూడెంట్స్ ఐడి కార్డ్స్, స్టీల్ ప్లేట్స్, గ్లాసులు దాతల సహకారంతో అందించారు. స్టూడెంట్ ఐడి కార్డ్స్ను పాఠశాల హెచ్ఎం జి సుదర్శన్ రావు, కంచాలు, గ్లాసులను గోయింకా మహిళీ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ యజ్ఞాడ సత్యనారాయణ, వారి కుమారులు మణికంఠలు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పిఎంకే జ్యోతి, పెద్దతాడేపల్లి హైస్కూల్ హెచ్ఎం ఎస్కే లాల్ బీబీ, గ్రామ ఉప సర్పంచ్ అత్తింటి సోమరాజు, హెచ్ఎం ఏ సుధాకర్, ఎస్ఎంసి చైర్మన్ 9వ వార్డు మెంబర్ పెద్దిరాజు, సిఆర్పి చలం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక 11వ వార్డు మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 4లో గల శ్రీ విజయ గణపతి యూత్ కమిటీ గరుడ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి 4వ వార్షికోత్సవ మహోత్సవాలు భాగంగా శుక్రవారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనను మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ గణపతి యూత్ కమిటీ గరుడ బాయ్స్ సభ్యులు కార్తిక్, సురేంద్ర, మనోజ్, మణికంఠ, గోపి, రంగినీడి కౌశిక్, రేవంత్, భార్గవ్, మహేష్, దీపక్, సాయి కుమార్, చరణ్, గణేష్, డి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. విజయగణ 11వ వార్డులో వేంచేసి ఉన్నటువంటి మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 4లో విజయ గణపతి యూత్ కమిటీ వాళ్ళు 4వ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా 11 రోజులు 9 రోజులు నవరాత్రి గణపతి ఉత్సవాలు, గరికి పూజ, కుంకుమ పూజలు, పంచామృత కలస అభిషేకాలు అన్నీ నెరవేర్చి ఈరోజు అన్నదానం చేయుచున్నారు. ఈ అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. మహాలక్ష్మి నగర్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, విజయ గణపతి యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగింది. శ్రీ విజయ గణపతి యూత్ కమిటీ గరుడ బాయ్స్ ఈరోజు 12/9/2025 శుక్రవారం ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ గణపతి నవరాత్రులు 11 రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకుని తర్వాత అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈరోజు మొత్తం అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భీముడలో సచివాలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ పద్మావతి దేవికి భీముడలు మండల పరిధిలో పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ నిర్వహణలో ఎదురవుతున్న పలు సమస్యల గురించి వివరించారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది చేపట్టే ఆందోళనకు 15 రోజులు ముందస్తు నోటీసును అందించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ వార్డు సచివాలయ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బంటుముల్లి కెనడీ ప్రసాద్, రత్న అంబేద్కర్, పి లక్ష్మి, సుజన తదితరులు పాల్గొన్నారు. మేము 2019లో ఉద్యోగంలో జాయిన్ అయ్యామండి. అక్కడ మాకు ప్రొబేషన్ డిక్లరేషనే 9 నెలలు లేట్ అయిపోయింది. అక్కడ సర్వీస్ కోల్పోయాము. తర్వాత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఉద్యోగంలో మాకు ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి. రోజులకి సర్వేలు ఎక్కువైపోతున్నాయి. వాలంటీర్ వర్క్లన్నీ మాకు అజైన్ చేసేశారు. తర్వాత క్లస్టర్స్ కూడా 2-3 ఎక్కువైపోయినాయి. 2022 పిఆర్సీ రావాలి మాకు. ఆర్థికపరమైన సమస్యలు అవి ఎక్కువ, గ్రోత్ కూడా ఏమీ లేదు. 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ రావాల్సిన పిఆర్సీ కానీ ఏమీ మాకు ప్రభుత్వం ప్రకటించలేదు. ఆ సమస్యలతో పాటు వర్క్ లోడ్ అధికమైపోయింది, బాసులు కూడా ఎక్కువైపోయారు.
అటు మా మాతృశాఖ చెప్పిన వర్కులతో పాటు మిగతా అధికారులు చెప్పే ప్రతి ఒక్క అధికారికి ఒబే వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకే సమయంలో 3-4 బాసుకులు చేసిన వర్క్ చేయడానికి మాకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. దీన్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఇంటింటికి వెళ్ళి చేసే సర్వే కాకుండా వాళ్ళు సచివాలయం దగ్గరికి ప్రజలు వచ్చి సర్వీస్ తీసుకునేలాగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. దీంతో పాటు మాకు సర్వీస్ పూర్తయిన తర్వాత ప్రమోషన్ ఛానల్ అంటూ లేదు. దీనికి ప్రభుత్వం మాకు దీనికి డిక్లరేషన్ ఇస్తే బాగుంటుంది. ఈ యొక్క పాలకుల్లో కానీ మన యొక్క విధుల్ని నానాటికి దిగజారుస్తూ మన యొక్క స్థాయిని కించపరిచే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పలు ప్రభుత్వ ఉత్తర్వులు రావటం చాలా బాధాకరం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, విలేజ్ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అత్యున్నతమైనటువంటి విద్యార్హతతో ఎంపిక చేసుకుని వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పనులను విడిచిపెట్టి ఒక వాలంటీర్ స్థాయికి దిగాల్సినటువంటి విధానాన్ని, రెండవది ఏంటంటే క్లస్టర్ మ్యాపింగ్ ద్వారా ప్రతి ఒక్క ఎంప్లాయీ దాదాపుగా 3 నుంచి 4 క్లస్టర్లు వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ బాగోగులను చూడటం అనేది, నాలుగవది P4 సర్వేలో బాధ్యులుగా మమ్మల్ని చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏమిటంటే, ఇప్పటికైనా సరే మా యొక్క అర్హతలను గుర్తించి, మేము చేసినటువంటి శ్రమను గుర్తించి, అనుకూలమైనటువంటి ఈ యొక్క గత 4 సంవత్సరాల్లో మేము చేసినటువంటి పనికి తగ్గటువంటి ప్రతిఫలమైనటువంటి 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అదేవిధంగా 6 సంవత్సరాలు దాటిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుకుంటూ, విజయదశమి అక్టోబర్ 2వ తేదీ నుండి పడాల అయ్యప్ప స్వామి గుడిలో అయ్యప్ప దీక్షాపీఠం నిర్వహించనున్నట్లు అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పడాల అయ్యప్ప గుడిలో అయ్యప్ప సేవా సమితి కార్యవర్గ సమావేశం ఇన్ఛార్జ్ అధ్యక్షులు సూరపు వెంకటేశ్వరరావు అధ్యక్షత జరిగింది. సమావేశంలో 2024-25 ఆర్థిక నివేదికను ఏకగ్రీవంగా తీర్మానించారు. అయ్యప్ప ఆలయంలో జరుగు అన్న సమారాధన నిర్వహణ బాధ్యతలను కోశాధికారి ద్వారంపూడి దేవరాజు రెడ్డికి అప్పగిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో సేవా సమితి ప్రతినిధులు అద్దూరి పెద్ద వెంకటేశ్వరరావు, కె విజయకుమార్, పేరిచెర్ల మురళీకృష్ణరాజు, కాళ్ల త్రిమూర్తులు, మొక్కిరాల రామచంద్రరావు, నల్లమిల్లి గాంధిరెడ్డి, ఏబి రామరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నూతనంగా 2 సభ్యులు మాకు భర్తీ కానం వల్ల 2 సభ్యులు కొత్తగా తీసుకోవడం జరిగింది. లోగడ మాకు చేసిన మామూలు ఉన్నటువంటి జితేంద్ర గారు ఒకళ్ళు, గ్రంథి శ్రీనివాస్ వరప్రసాద్ గారు ఇద్దరిని కూడా సభ్యులుగా తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా పూర్వం అలాగే మా దేవాలయానికి కార్యక్రమాలకి అన్నింటికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, అలాగే మన శివాలయం నందు కూడా జరిగే ప్రతి సోమవారం కూడా అభిషేకాలు వాటికి కూడా హాజరవ్వాలని, అలాగే దైవీ నవరాత్రుల కార్యక్రమం, అలాగే మహాత్రిపుర సుందరి దేవిది అవతారం అయినా ఇక్కడ దేవీ నవరాత్రుల కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ గుమ్మస్తాన్ని కానీ నేను మామూలుగా మా అమ్మల్ని కానీ అడిగి టికెట్లకు వస్తే కుంకుమ పూజలో పాల్గొనడం కానీ కుంకుమ పూజలు చేయించుకుంటంలో కానీ చేస్తారని చెప్పి భక్తులందరూ కూడా సవినంగా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజుని ఈ దేవాలయం నందు కొన్ని వందల మంది మాల వేసుకుంటూ 41 రోజు చేస్తాం వెళ్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 2వ తారీఖున పీఠం పెడుతున్నారు. కాబట్టి స్వామి భక్తులు ఎవరైనా మాలాధారణ వేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజున పీఠంలో ఉండవలసిందిగా కోరుతున్నాం. స్థానిక 15వ వార్డు సవిత్రిపేట అయ్యప్ప స్వామి ఆలయం వద్ద వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 3000 మందికి భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమారాధన కార్యక్రమాన్ని వాస హరినాథ్ బాబు, విఠల్ తేజ, కౌశిక్, సాయి కమల్, వెంకటేష్, అవినాష్ సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ వార్డు ఇన్ఛార్జ్ అడబాల రామారావు, కమిటీ సభ్యులు అయినం సాయి, మల్లెల మహేష్, గారపాటి వేణు, గండేటి రామకృష్ణ, చుక్కా ప్రసాద్, దేవరపు రాము, లక్ష్మణ్, గుండు చైతన్య, వీరమల్లు శ్రీనివాస్, జబ్బాది అజయ్, గొట్టపు చిన్న, సిగిరెడ్డి సాయి, మలిశెట్టి అభిషేక్, వేమన చిన్మయి, సాయి, కొడవర్తి వంశీ తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయకుని 22వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఆలయ కమిటీ మరియు వాస హరినాథ్ బాబు మరియు వాస విఠల్ తేజ్, వాస కౌశిక్, వాస సాయి కమల్, వాస వెంకటేష్, వాస అవినాష్ మరియు వారి దాతృత్వంతో ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మరి ఈరోజు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సంతర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి
మరి అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించాల్సిందే కోరుతున్నాం. మరియు ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 15వ వార్డు సౌత్రిపేట సౌత్రి యూత్ ఆధ్వర్యంలో ఎంతో గొప్ప అఖండ అన్న సమారాధన జరిగింది. వాసా బ్రదర్స్ ఆధ్వర్యంలో చాలా అఖండంగా జరిగింది అన్న సమారాధన. ఎంతోమంది వేల మంది భక్తులతో ఈ యొక్క అన్న సమారాధన చాలా వైభవోత్సవంగా జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన ఏర్పాటు చేసిన వాసా బ్రదర్స్కి, సౌత్రి యూత్ కమిటీ సభ్యులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సౌత్రిపేటలో అయ్యప్ప స్వామి గుడి వద్ద భారీ అఖండ అన్న సమారాధన జరిగిందండి. ఈ యొక్క అన్న సమారాధనకి వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని వాసా బ్రదర్స్ మరియు కమిటీ సభ్యులు ఎంతో హర్షణీయంగా అనగా అఖండంగా చేశారండి. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో అంగన్వాడీ యూనియన్ జిల్లా 8వ మహాసభలు తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నామని ఆ సంఘ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ జరిగిన సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీల్లో జరగబోయే మహాసభల్లో రాష్ట్ర స్థాయి నేతలు హాజరవుతారన్నారు. సమావేశంలో ఎండి హసీనా, శ్యామల కుమారి, ప్రసన్న, దేనకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక విద్యారంగ సమస్యలపై ఈ నెల 15 నుండి 19 వరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యటనలు చేసి 25న వాడ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో రణబేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శివప్రసాద్, మండల గౌరవ అధ్యక్షులు ఎం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదము, గాజులు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కొత్త చీరతో అలంకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. దీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం నిర్మాణం చేసినప్పటి నుంచి దసరా ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఏదైతే విజయవాడ కనకదుర్గ ఆలయంలో విశేష పూజలు, విశేష అలంకరణలు జరుగుతున్నాయో అదేవిధంగా అదే అలంకరణతో అమ్మవారిని అలంకరించి ప్రతి నిత్యం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే సరస్వతి పూజ రోజున వచ్చిన భక్తులందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ పుస్తకాల వితరణతో పాటు, అలాగే ఆఖరి రోజున వచ్చిన భక్తులందరికీ ల్యాబ్ బ్యాగ్స్ చేయాలని, అలాగే ప్రతి ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఆలయం మూసివేసే వరకు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.